హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్కుంటా అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున, యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి. మేమైతే ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాను. అక్కడ ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటామో చూపిస్తారా అండి? వెళ్దాం. పూజ అయితే కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చారు. మా పిన్ని అయితే పూరీలు చేస్తుంది. పండుగ స్టార్ట్ చేసేసింది మీరు రాకముందే. చూడండి పొంగుతాయి. ముద్దగారెలకు అయితే రెడీ చేసుకున్నాం పిండి. మా పిన్ని అయితే పప్పుచారు మనం కందిపప్పుతో చేస్తాం కదా ఎక్కువ, కాకపోతే ఇవాళ అయితే పెసరపప్పుతో చేస్తుంది సాంబార్. చూడండి ఉడుకుతుంది. ఆల్రెడీ పూరీలు రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ముద్దగారెలు సాంబార్ అయితే అవుతుంది మాది. చూడండి ఇక వంటలు అయితే పూర్తయినాయి. ఇంకా బగారా అండ్ చికెన్ వండుకుంటే అయిపోతాయి. మా వంటలన్నీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి అండ్ బయలర్ కర్రీ. బయలర్ కూర అయితే పొయ్యి మీద వేసేసాం, రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బయలర్ కర్రీ అయితే అవుతుంది. ఇటైతే నాటుకోడి వండుతాను నేనైతే. ఎందుకంటే కుక్కర్లో అయితేనే తొందర అవుతుంది నాటుకోడి, అందుకే కుక్కర్లో ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బగారా రైస్ వేయడానికి అయితే చూస్తున్నాం. వాటర్ అయితే మసులుతున్నాయి. వంటలు అయితే ఇక పూర్తయినట్టే. రైస్ అయితే ఇదైతే నాటుకోడి కూర అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇగో నాటుకోడి కూర వచ్చేసి సాంబార్, ముద్దగారెలు, పూరీలు, బాయిలర్ చికెన్, బగారా రైస్. మా పిన్ని నేను వచ్చేవారికి ఇబ్బంది అయితే అతను నీ అత్తే తినడానికి ఉండాలని ఫాస్ట్గా చేసేసింది నాకన్నా ముందే. అప్పాలు నేను రాకముందే. ఇక చూడండి మా పండుగ అయితే ఇట్లా సెలబ్రేషన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక మా పండుగ అయితే ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అందరం. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. సరే ఫ్రెండ్స్, మా పండుగ సెలబ్రేషన్ అయితే మా పిన్ని వారి ఇక్కడ అట్లా జరిగిపోయింది అన్నట్టు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.